నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఓ యువజంట రైలు కింద పడి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. పోతంగల్ మండలం హెగ్డొలికి చెందిన అనిల్ శైలజకు ఏడాదిన్నర క్రితం వివాహం జరిగింది. బంధువుల వేధింపులు, దుష్ట ప్రచారం తట్టుకోలేక తాము ఆత్మహత్యకు పాల్పడుతున్నట్టు యువకుడు తన సెల్ ఫోన్ నుంచి సెల్ఫీ వీడియోను రికార్డ్ చేసి పోలీసులకు పంపించారు. దుష్ప్రచారాలను తట్టుకోలేక జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకుంటున్నామని తమ బాధను వీడియో రూపంలో చిత్రీకరించారు. దీంతో పోలీసులు వారి ఫోన్ ని ట్రాక్ చేసి ఆ దంపతులను కాపాడే ప్రయత్నం చేసినా ప్రయత్నం ఫలించలేదు. చివరికి పోలీసులు ఫకీరాబాద్, మిఠాపూర్, పట్టాల పరిసర ప్రాంతాల్లో పట్టాలపై వారి మృతదేహాలను గుర్తించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మేము చనిపోవడానికి కారణం మా పిన్ని. సంవత్సరం కింద ఒక తప్పు చేసిన, ఆ తప్పును మా బావ కూడా ఏమనలేదు. ఫస్ట్ ఇప్పటి వరకు నాకు నా బావ గాని, నా అత్త మామ గాని ఎవ్వరు ఏమనలేరు, ఎవ్వరు కూడా బయట చెప్పుకోలేరు, ఎవ్వరు ఏమనలేరు నన్ను. అసలు మా పిన్ని తెలిసినాక ఒక ఇద్దరు ముగ్గురికి చెప్పింది, బయట వాళ్ళకు రిలేషన్ లో చెప్పింది. మేము చెప్పినాము, చెప్పకని చెప్పినాము, అయినా ఇంకా చెప్తూనే ఉంది. ఆ మాటలు తట్టుకోలేక మా బావ మందు తాగిండు. రీసెంట్ గా 2 వీక్స్ ముందు ఆ మాటలు తట్టుకోలేకనే మందు తాగిండు. ఇప్పుడు ఇంకా మొన్న మధ్యలో ఇంకా వేరే వాళ్ళకి చెప్పింది. దానివల్ల మేము బయట మొహం చూపించుకోలేకపోతున్నాము. చనిపోవాలని నిర్ణయించుకున్నాము. మా అత్తయ్యకు, మా మామయ్యకు ఎవ్వరు ఏం అడగాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా మా అత్తయ్య మామకి మా అన్న ఏం అడగాల్సిన అవసరం అసలు అడిగి రైట్సే లేవు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.